అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. నేషనల్ హైవే నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట. గజం తక్కువలో తక్కువ 16,000 చొప్పున అయితే సేల్కి వచ్చింది. మొత్తంగా 535 గజాల ఓపెన్ ల్యాండ్. సో ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. దాదాపుగా ఇది 11 సెంట్ల ల్యాండ్ కేవలం 86 లక్షలకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ. చాలా అంటే చాలా లో కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది మనకి ఒక మంచి ఆఫర్ సేల్కి వచ్చింది. అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. సో ఇక్కడ మనకి షెడ్స్ ఉన్నాయి, G+1 బిల్డింగ్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, అలాగే గుంటూరు టు నరసరావుపేట మెయిన్ రోడ్ నుంచి లోపలికి 1/2 కిలోమీటర్ దూరంలో నల్లపాడు ఏరియాలో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట. మొత్తంగా 535 గజాల ల్యాండ్, ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 30, లోతు 166.5 లోతు అయితే వస్తుంది. మొత్తంగా 535 గజాల ల్యాండ్. ఈ ప్రాపర్టీ మనకి 86 లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది. ఇది 87 లక్షలు కావచ్చు, 88 లక్షలు కావచ్చు, 90 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ గజం వచ్చేసి 16,000 అండి. సో ఫ్యూచర్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ప్లాట్స్గా డివైడ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది. సిటీ మున్సిపల్ పరిధిలో వస్తుందండి. గ్రోత్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ గ్రూప్ హౌస్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ